నీ సక్సెస్ ఏంటి నాయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి. అట్టంటే పర్లా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్, చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు. అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో. విజనరీ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ నానంట. వాళ్ళ నాన్న విజనరీ అంట. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాద్లో. ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారో కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న విజనరీ అని. కంప్యూటర్ వాళ్ళ నాన్న చెబుతాడు నేనే కనిపెట్టానని, మా నాన్నే కనిపెట్టాడని. అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి. కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? నువ్వు విజనరీవా? అయ్యా నువ్వు విజనరీవే కాదు ప్రిజనరీవి కూడా. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు, అది మర్చిపోమాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిజనరీ అని, మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు. మీ నాన్న పూడుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తిరిగినట్టుంది, అంతకు మించి ఏమీ లేదు. కింద వేసుకోవడం, పైన వేసుకోవడం, కొట్టుకోవడం. నీకు అవగాహన లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ గొప్పతనాన్ని గురించి, నీ అజ్ఞానాన్ని గురించి, నీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది. ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు నమస్కారాలు పెడతారు, శభాష్ అంటారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా, నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవరికి ఇవ్వటల్లా, నువ్వు చెబితే తప్ప ఎవరికి పదవి ఇవ్వటల్లా. అందువల్ల మీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా నిజం అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాం. అంతేకాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా. వాడు గుండెపోటు వచ్చిందంట, ఒకడేమో బాత్రూంలో పడి చెయ్యర కొట్టుకున్నాడంట. ఇదే సేమ్ డైలాగ్. ఒకడు చెయ్యర కొట్టుకున్నాడు, ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. వాళ్ళు ఆపదలో ఉన్నారు. ఒకరు బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఏం మాటలు ఇవి? దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది. ఎవరు చెప్తాడు గుండెపోటు? దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు. దమ్ముంటే తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా. దావోసెలు తీసుకురా అంటే దావోసెలు ఉట్టి చేలతో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెబుతున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే
అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీశారే మీరు. ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన మిత్ర చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఈ ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేసావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల 1 తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ